హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు నేను మీ ముందరికి మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చూడబోయే ఆలయం పేరు వచ్చేసి శ్రీ అళగియ సింగ పెరుమాల్ ఆలయం. ఈ యొక్క ప్రదేశంలోనే బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞాన్ని అడ్డుకోవడం కోసం సరస్వతీదేవి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి స్వామివారి ఇక్కడ నరసింహావతారాన్ని అయితే మరొకసారి ఎత్తారనమాట. ఈ యొక్క ఆలయము 108 దివ్య దేశాలలో కూడా ఒకటండి. అంతేకాదు ఈ యొక్క ఆలయాన్ని 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించగా దాని తర్వాత చోళులు విజయనగర రాజులు ఈ యొక్క ఆలయాన్ని అయితే ఎంతగానో అభివృద్ధి అయితే చేశారు. ఇంతకీ ఈ యొక్క ఆలయం ఎక్కడుంది అంటే కాంచీపురంలో అయితే ఉందండి. కరెక్ట్ లొకేషన్ అంటే కాంచీపురం రైల్వే స్టేషన్ నుండి 4.2 కిలోమీటర్స్ దూరంలో, కాంచీపురం బస్ స్టాండ్ నుండి 2.9 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం తాలూకా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇప్పుడు ఆలయం వద్దకైతే వెళ్దాం. ముందుగా ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ విషయానికి వస్తే ఈ యొక్క ఆలయం ప్రతిరోజు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 7:30 వరకు మనకి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. రండి మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అయితే తెలుసుకుందాం. పూర్వం ఒకసారి ఆధిపత్యం పైన ఎవరు గొప్ప అనే ఒక విషయంలో సరస్వతీదేవికి అలాగే లక్ష్మీదేవికి అయితే వాగ్వాదం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు వీరిద్దరూ కలిసి దేవతల రాజైన ఇంద్రుడి వద్దకు వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడగగా ఇంద్రుడు వచ్చేసి లక్ష్మీదేవే గొప్ప అని అయితే చెప్తారు. ఇంద్రుడికి ఇచ్చిన సమాధానానికి ఎంతగానో బాధపడిన సరస్వతీదేవి తన భర్తైన బ్రహ్మ దగ్గరకు అయితే వెళ్తుంది. అలా వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి లక్ష్మీదేవి గొప్ప లేదా నేను గొప్ప అని అడగగా బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవే గొప్ప అని అయితే చెప్తారు. ఈ యొక్క సమాధానం తన భర్త నుండి రావడం ఎంతగానో కోపం అలాగే బాధ పొందిన సరస్వతీదేవి ఆయనని వదిలి దూరంగా అయితే వచ్చేస్తారనమాట. అప్పుడే బ్రహ్మదేవుడు వచ్చేసి మహావిష్ణువుని పూజిస్తూ ఒక యజ్ఞాన్ని అయితే చేపడతారు. ఆ ఒక యజ్ఞమే అశ్వమేధ యజ్ఞం. సాధారణంగా ఈ యొక్క యజ్ఞాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి. కాకపోతే సరస్వతీదేవి వెళ్ళిపోయినందున బ్రహ్మదేవుడు మాత్రమే ఈ యొక్క యజ్ఞాన్ని చేపట్టడంతో సరస్వతీదేవికి ఎంతగానో కోపం అయితే వేస్తుంది. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మదేవుడు చేస్తున్న ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని భంగం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలను అయితే చేస్తుంది. అలాగా అమ్మవారైతే రాక్షసుల్ని పంపించగా ఆ ఒక రాక్షసుల్ని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ యొక్క ప్రదేశంలో మరొక్కసారి నరసింహ అవతారాన్ని ఎత్తి ఆ ఒక రాక్షసులను అయితే సంహరిస్తారనమాట. ఇదే స్థల పురాణంతో ఈ యొక్క కాంచీపురంలో మనకి మొత్తంగా 5 ఆలయాలు ఉన్నాయండి. అదేంటంటే ఈ యొక్క అళగియ సింగ పెరుమాల్, అలాగే యదోత్తకారి ఆలయంతో పాటు అష్టభుజ పెరుమాల్ ఆలయం, దీప ప్రకాశ పెరుమాల్ ఆలయంతో పాటు ఈ యొక్క కాంచీపురంలో ఉన్న అతి ప్రాముఖ్యతమైన ఆలయమైన వరదరాజస్వామి వారి ఆలయానికి కూడా ఇదే స్థల పురాణం అన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకే ఆలయానికి 5 స్థల పురాణాలు ఎలా వచ్చాయి అని. నేను మీకు చెప్పాను కదా, ఆ ఒక యజ్ఞాన్ని అడ్డుకోవడం కోసం సరస్వతీదేవి వివిధ ప్రయత్నాలు చేస్తుంది అని. అలా అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం చేయగా ఆ ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వచ్చి ఆ ఒక యజ్ఞానికి భంగం కలిగించకుండా చూస్తారు. ఇందుచేతే ఈ యొక్క స్థల పురాణంతో 5 ఆలయాలు అయితే ఉన్నాయి. ఆ 5 ఆలయాలలో స్వామివారు వివిధ రూపాల్లో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. నేను ఇంతకు ముందు మీకు చెప్పిన యదోత్తకారి ఆలయం, దీపప్రకాశ ఆలయంతో పాటు అష్టభుజ పెరుమాల్ ఆలయం కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ చూస్తే మీరు స్వామివారు ఒక సందర్భంలో ఏ రూపాన్ని ధరించారనేది మీకు ఇంకా బాగా అయితే అర్థమవుతుంది. ఈ ఆలయంలో స్వామివారు తూర్పు ముఖమున కూర్చున్న భంగిమలో అయితే భక్తులకైతే దర్శనమిస్తారండి. ఇక్కడ స్వామివారిని అళగియ సింగ పెరుమాల్ లేదా ముకుంద నాయక అని అయితే పిలుస్తారు. స్వామివారి యొక్క మూర్తి దాదాపు 4 నుండి 5 అడుగులు అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మేము వెళ్ళిన సమయంలో కూడా స్వామివారిని అద్భుతంగా అలంకరించున్నారనమాట. ఈ యొక్క ఆలయంలో రోజువారి పూజలు అయితే నిర్వహిస్తారు. అతి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క ఆలయంలో భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తారండి. అలాగే ఈ ఆలయంలోని నరసింహస్వామి ఈ ప్రదేశంలో భృగు మహర్షికి దర్శనం ఇచ్చినట్టుగా ఈ ఆలయం తాలూకా స్థల పురాణంలో అయితే లిఖించబడింది. ఈ ఆలయంలో మనకి లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా మందిరం కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి తాయార్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారికే కాకుండా సుదర్శన చక్ర తాల్వాల్ వారికి అలాగే గరుడాల్వార్ వారికి ప్రత్యేక మందిరాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం యొక్క చారిత్రాత్మక పేరు వచ్చేసి తిరువెళుక్కై అంటే
వేల్ అంటే తమిళ పదంలో కోరిక లేదా ఇష్టం అని, ఇరుక్కై అనేది నివాసం అనైతే వస్తుంది. ఇక్కడ స్వామివారు తన భక్తుల కోసం తన ఇష్టంగా ఇక్కడ నివాసం ఉన్నారు కనుక ఇక్కడ ఈ యొక్క ప్రదేశాన్ని తిరువేళక్కై అనైతే పిలుస్తారు తమిళంలో. అలాగే ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని భూతత్తాళ్వార్ వారు, తిరుమంగై ఆళ్వార్, తిరుమలసై ఆళ్వార్ వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్న అళగియసింగ పెరుమాల్ని కీర్తిస్తూ వాళ్ళ యొక్క దివ్య ప్రబంధనల్లో అయితే లిఖించారనమాట. ఇందుచేతే ఈ యొక్క ఆలయం మహావిష్ణువుని గొప్పగా పూజించబడే 108 దివ్య దేశాలలో ఈ యొక్క ఆలయం కూడా ఒకటిగా అయితే నిలిచింది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాము. ఈ యొక్క ఆలయాన్ని 8వ శతాబ్దానికి చెందిన పల్లవ రాజులు అయితే నిర్మించారనమాట. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క రాజు నిర్మించారని అయితే ఎటువంటి ఆధారాలు అయితే ఇప్పటికీ దొరకలేదు. వాళ్ళ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని చోళరాజులు అలాగే విజయనగర రాజులు ఎంతగానో అభివృద్ధి అయితే చేశారనమాట. మీరు చూడొచ్చండి ఈ యొక్క ఆలయాన్ని అప్పట్లో రాజులు ఎంత అద్భుతంగా అయితే నిర్మించారో. మనకి ఈ ఆలయం ప్రధాన గోపురం, ఈ యొక్క రాజగోపురం అయితే మనకి 3 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. ఎంతో అద్భుతమైన శిల్పకళలతో ఈ యొక్క గోపురాన్ని అయితే నిర్మించారు. గోపురాన్ని దాటి మనం ముందరకు రాగానే ఈ ఆలయం తాలూకా గర్భాలయం అయితే వస్తుందన్నమాట. నేను మీకు ముందుగా చెప్పినట్టే ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అయితే 2 ప్రత్యేక మందిరాలు అయితే ఉన్నాయి. ఇదేనండి ఈ ఆలయం తాలూకా విమానము. ఈ యొక్క విమానాన్ని కనక విమానం అని అయితే పిలుస్తారు. ఈ యొక్క విమానం పైన ఎంతో అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుందన్నమాట. మీరు చూడవచ్చు ఈ యొక్క విమానానికి పెయింటింగ్స్ రీసెంట్ గా ఏం కొట్టనందువలన మొత్తం నల్లగా తయారైంది. పెయింటింగ్స్ కొడితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ యొక్క ఆలయం గోడల పైన మనకి మొత్తంగా 3 శాసనాలు ఉన్నాయండి. అందులో 2 వచ్చేసి కులోత్తుంగ చోళ యొక్క 1070 నుండి 1120 కాలం నాటి శాసనం. అలాగే రాజాతి రాజన్ చోళన్ యొక్క 1018 నుండి 1054 నాటి శాసనాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క ఆలయం మొత్తాన్ని మనకైతే గ్రెనైట్ రాతితోనే అయితే నిర్మించారండి. అందుకని ఇప్పటికీ ఇంత బలంగా అయితే ఉంది. అలాగే మనకి ఈ ఆలయం తాలూకా కోనేరు ఈ ఆలయం రాజగోపురానికి బయటే ఉంటుందన్నమాట, ఎడం పక్క. ఈ యొక్క కోనేరుని కనక సరోవరం అని అయితే పిలుస్తారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయం తాలూకా కోనేరు పూర్తిగా శిథిలమైపోవడంతో ఈ ఆలయం యొక్క నిర్వాహకులు ఈ యొక్క కోనేరు యొక్క పునర్నిర్మాణ పనులను అయితే మొదలు పెట్టారు. మీరు చూడొచ్చు, మేము వచ్చే సమయంలో కూడా ఈ యొక్క కోనేరుని అయితే పునర్నిర్మిస్తున్నారు. ఇంకొక 3-4 నెలల్లో అయితే కంప్లీట్ అయిపోవచ్చు అని అయితే చెప్తున్నారనమాట. ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అలాగే నిర్మాణ చరిత్ర. ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియోకి ముందే మనం అనేక దంగవదేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించాము. ఆ ఆలయం వీడియో, అలాగే మనకి ఇడియార్పాకము, కేశవరంలో ఉన్న శివన్ ఆలయము, మధురై వీడియోస్, ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ తాలూకు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. అలాగే ఒకసారి మన ఛానల్ని కూడా విజిట్ చేయండి. వీడియోస్ ఆప్షన్లో మీకు ఎన్నో ఆలయాలు అయితే కనిపిస్తాయి, చూడండి. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ మాత్రం మరొకసారి చెప్తున్నా, మర్చిపోకుండా చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి క్లోజ్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.